అండి చూస్తున్నారా, ఇవన్నీ అయితే మామిడి పండ్లు. ఇవన్నీ మా ఆంటీ వాళ్ళ చెట్టు పండ్లు అనమాట. ఇవి ముందు బకెట్లో నీళ్ళు తీసుకొని గింత దుప్పేసి నీట్గా అయితే కడిగి అయితే పెట్టుకుందాం మనము. వీటిని శుభ్రంగా కడిగి వీటిని చూస్తే నాకు మా నాయనమ్మని అయితే గుర్తొస్తుంది అనమాట. చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ కూడా మాకు గిట్లనే చేసి పెట్టేది. ఇప్పుడు మా పిల్లలు అయితే అడిగినారు కదా అని చెప్పి నేను కూడా చేద్దామనేసి మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాను. వీటిని చూడండి, నీళ్ళలో ఎంత మురికి అయితే ఉందో అసలు. ఇవన్నీ మొత్తం మురికి అంతా తీసిన తర్వాత బాగా నీళ్ళలో కనిపిస్తుంది చూడండి మురికి. వాడైతే తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొడి బట్ట అయితే తీసుకొని ఈ మామిడి పండ్లన్నీ తుడుచుకుందాం మనము. పొడి బట్ట తీసుకొని మామిడి పండ్లు అయితే నీట్గా అయితే తుడిచి పక్కన అయితే పెట్టుకుందాము. తర్వాత ఇవన్నీ చూడండి, మామిడి పండ్లు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి, అసలు ఎంత బాగున్నాయో. వీటిని చూస్తే నాకైతే ఎప్పుడు తింటున్నా అనిపిస్తుంది. మీకు కూడా గట్లనే ఉంది కదా. మామిడి పండు పొట్టు అయితే తీసుకుందాం మనము. కింద ఒక న్యూస్ పేపర్ వేసుకొని చెత్త కాకుండా మామిడి పండ్లు పొట్టు తీసుకొని అది పక్కన పెట్టుకుందాం మనము. ఇలా అన్ని మామిడి పండ్లన్నీ పొట్టన్నీ తీసి పెట్టుకుందాము. గిట్లా తీసిన తర్వాత పొట్టు మనం ఒక గిన్నె తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కోసి అయితే పెట్టుకుందాము. పొట్టు తీసినాక ముక్కలు జ్యూస్ అయితే చేసిన నేను. జ్యూస్ చేసిన తర్వాత ముందుగానే నేను గోధుమ పిండి అయితే తడిపి పెట్టుకున్న చపాతీ చేద్దామని చెప్పి. ఆ చపాతీ చేసిన తర్వాత పెంచి కాల్చుకుందాం చపాతీ అయితే నీట్గా. ఇట్లనే 10 చపాతీలు అయితే చేసిన మొత్తము అన్నీ. అటువైపు ఇటువైపు నూనె అయితే వేసి రుద్ది మెత్తగా కాల్చుకున్నాక మనం ఇప్పుడు మామిడిపండు జ్యూస్ అయితే పిసికాం కదండి, ఆ మామిడిపండు జ్యూస్ ఈ చపాతీలు అయితే తీసుకొని పెట్టుకుందాం. ఎంత బాగుంది చూడండి చపాతీలు ఇంతకుముందు చేసిన జ్యూస్ అయితే తీసుకొని ఒక గిన్నెలకు అయితే వేసుకుందాం మనము. వేసుకున్నాక ఎట్లుంది చూడండి. ఇప్పుడు అవి పిల్లలకు పెడతాం. ఇందులో షుగర్ తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే చాలా బాగుంటుంది. మాకైతే చాలా తీయగా ఉంది కాబట్టి మేము అట్లనే తింటున్నాం. సూపర్గా ఉంది.